నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదల కోసం ఎన్నో పథకాలు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి పలు కాలనీలలో పర్యటించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి చొరవ చాగలమర్రి సెయింట్ జాన్స్ పాఠశాలకు ఎగ్జామ్ సెంటర్ మంజూరు నిరుపేద మున్నూరు కాపు విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రావు వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాల్నగర్ డివిజన్ ఇందిరానగర్లో ముద్రా సంఘానికి చెందిన 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గుడికి చేరాయి. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తుంటే బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గత 60 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు బాల్నగర్ ఇందిరానగర్ బస్తీలోని నిరుపేద ప్రజలకు ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన 9 ఏళ్లలో ఐడియల్ వారితో పోరాడి నివాస స్థలాలను కాపాడామని అన్నారు. తమ ప్రభుత్వం పేదల ఇండ్లు కాపాడి వస్తువులు ఏర్పాటు చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఐడియల్ సంస్థలో నిర్మాణం చేపట్టకుండా కూల్చివేయాలని లేఖ రాశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి బాల్నగర్ ప్రజల కష్టాల వైపు కూడా కనీసం చూడలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ముందుకు రండి అక్క లేడీస్ అందరూ ఇస్తున్నాను ఈ గుడిసెలు ఏనే ఉంటాయి, ఇక్కడే కట్టించి తీరుతాం. ఈ ఎట్టి పరిస్థితుల్లో మీ సొత్తు అని చెప్పి ఆ రోజు చెప్పినాడు, ఈ రోజు చెప్పలేదు. అదే చూపించాలి. ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఇలా కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వాతావరణం జరగబోతాం. ఈ వస్తారు 2 రోజులు 10 రోజుల్లో మీ దగ్గరకు వస్తున్న డబ్బులు పట్టుకుని మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇక మేము వచ్చినప్పుడు ఉద్ధరిస్తాం. మరి బీజేపీ ఉన్నాడు పైన, మనకి ఏం చేసాడో సార్ అడగండి. మీరు గుడిసెలు తీసేయమని చెప్పాడు, అవునా కదా? లెటర్లో పంపించిన ఈ గుడిసెలు తీసేయండి, మొత్తం తీసేవా, లోపల కబ్జాలు పెడుతున్నారు ఇలా అని చెప్పి. కబ్జాలు పెడుతున్నారు మీరు మరి అవే కదా. అందుగురించి ఇప్పుడు మంచి రోడ్లు ఏమన్నాం, ఇంటింటికి నల్ల నీళ్లు ఇస్తున్నాం, ఇంటికి పైప్ లైన్ వస్తున్నా లేవా. ఇంకొక 14 రోజుల్లో ఇంకా కర్మయోడు కంప్లీట్ అయిపోతాయి. అంబేద్కర్ భవనాలు అడిగితే వాళ్ళకో భవన్ ఇచ్చారు. కుల సంఘాలకు అడిగి ఇచ్చేయమని చెప్పిన తల ల్యాండ్ ఇచ్చేది. అవసరమైతే వాళ్ళకు కూడా ఫ్యూచర్ కట్టిస్తారు. నేను ఎలక్షన్ తర్వాత తలవ బిల్డింగ్ అన్నారు. అన్ని కులాలకు 20 లక్షలు ఇచ్చినామంటే అన్ని కులాలకు అన్ని బిల్డింగ్లు అయిపోయి ఒక స్కూల్, మంచి స్కూల్ తీసుకొస్తా. పిల్లల చదువుకునే స్కూల్ కూడా వేగదా తీసిపెట్టి దాన్ని కూడా స్కూల్ కట్టిస్తా. అది కూడా మంచిగా జిల్లా పరిషత్ స్కూల్ చేసి ఇచ్చేస్తా.
ఆయన గుడి ఉంది, ఆ గుడిని డెవలప్ చేయాలి, అమ్మల గుడిని డెవలప్ చేయాలి, శివాలయం డెవలప్ చేయాలి. ఇవన్నీ ఒకటి ఎంఐఎం ప్రెసిడెంట్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ నదీం కాలనీ, షైతాం తలాబ్ అవుట్లెట్, బాగ్దాద్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాలను తనిఖీ చేశారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట పార్టీ కార్పొరేటర్ మొహమ్మద్ నసీరుద్దీన్, హరుణ్ ఫరాన్, బదరుద్దీన్ తదితరులు ఉన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థుల వాదనలకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు స్పందించారు. దీనికి తోడుగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకోవడంతో చాగలమర్రి సెయింట్ ఆన్స్ పాఠశాలకు ఎగ్జామ్ సెంటర్గా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే చాగలమర్రి శ్రీ వాసవి డిగ్రీ కళాశాల విద్యార్థులు తమకు ఎగ్జామ్ సెంటర్ దూర ప్రాంతమైన ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేటు కాలేజీలో వేయడంతో నిరసనగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. డిగ్రీ కాలేజీ యాజమాన్యం స్పందించి ఉపాధ్యాయులతో కలిసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేను కలిసి విద్యార్థుల బాధలను తీసుకెళ్లారు. దీంతో ఆయన తక్షణమే స్పందించి యూనివర్సిటీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో చాగలమర్రి సెయింట్ ఆన్స్ పాఠశాలకు ఎగ్జామ్ సెంటర్గా మార్చారు. దీంతో వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యేకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ అధ్యక్షుడు మురికి వేణుగోపాల్, జూనియర్ డిగ్రీ కళాశాల సెక్రటరీలు బి రఘురాం, ఆదపనేని గుప్తా, కరెస్పాండెంట్ కె శివప్రసాద్, జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ ఆర్ రమణగుప్తా, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. దానికి మేము వెళ్ళలేము, కాలేజ్కి రానికి 20 కిలోమీటర్లు వస్తాము, అక్కడి నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు పోలేము. సార్ గారికి బాధ తెలుపుకున్నాము. సార్ గారి చొరవ మరియు వెంటనే రాయలసీమ యూనివర్సిటీ వారు స్పందించి మనకు ఆలగడ్డ నుంచి సెయింట్ ఆన్స్కి మార్చడం జరిగింది. వారందరికీ మా కాలేజ్ తరఫున, స్టూడెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ చాగలమర్రి శ్రీ వాసవి విద్యా సమాజం యొక్క గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేదేమంటే, ప్రజలకు చెప్పేదేమంటే, స్పెషల్ థ్యాంక్స్ టు
మన ఎమ్మెల్యే నాని గారికి. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో దాదాపు 1979 సంవత్సరం నుంచి గ్రామీణ విద్యార్థులకు చదువు చెప్పాలనే ఇంటెన్షన్తో ఏమాత్రము లాభాపేక్ష లేకుండా ఎంతోమంది పెద్దల కృషితో అట్లనే అప్పుడు ఈ కాలేజీకి వచ్చేదానికి కారణము ఈ ఎమ్మెల్యే గారి తండ్రి గంగుల తిమ్మారెడ్డి గారు, తర్వాత వారి పెదనాన్న ప్రతాప్ రెడ్డి గారు, వారి సహకారంతో ఈరోజు దినదినాభివృద్ధి చెంది జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ రెండుగా ఏర్పాటైపోయి ఉంది. తర్వాత రీసెంట్లీ ఏమైపోయిందంటే గవర్నమెంట్ యొక్క రూల్స్ వలన ఎయిడెడ్ దగ్గర నుంచి మేము ప్రైవేట్గా మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, వాట్ ఎవర్ మేము ఏదైనా కూడా మా ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే మాకు డబ్బులు కాదు, లాభాపేక్ష అనేది మాకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజలకు మంచి విద్యను నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు చేయూత అందిస్తున్నట్లు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రావు అన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపుల్లో స్కూల్ స్థాయి నుండి PhD వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా తమ ట్రస్ట్ తరపున మెరిట్ విద్యార్థులకు ఈ చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఒక విద్యార్థి ఉన్నత చదువులు చదివితే ఆ విద్యార్థి కుటుంబం బాగుపడుతుందని అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు భవన్లో విద్యార్థులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ద్వారా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చెక్కులను అందజేశారు. మెరిట్ స్కాలర్షిప్స్ ఏమో 40 మందికి ఇచ్చింది. ఉత్త ట్విన్ సిటీసే, డిస్ట్రిక్ట్స్ ఇంకా వేరే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ ఎప్పుడు పోయిస్తుంది, వర్షాలు అవి నిలకుండా. ఫీ రియంబర్స్మెంట్ 332 మందికి ఇచ్చింది. అందులో డిఫరెంట్ క్లాసెస్ లోవర్ కేజీ నుంచి PhD వరకు కూడా ఉన్నాయి. IIMలో అడ్మిషన్ దొరికిన వాళ్ళకు కూడా ఉన్నాయి. అందరికీ వాళ్ళ లెవెల్కి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ని అనుసరించి అవి డిస్ట్రిబ్యూట్ చేసినాము. విద్యార్థులందరూ వాళ్ళు వచ్చారు. To honor Madam Iteshal. Madam, included. Because I was came late because of his very for 2 years. There I am tourist I am Monday. Honorable Justices Lakshman Village, Rangareddy District, to late M. Advaya, late M. Ukama, had primary school education up to 6th in Velchal Primary School. Very carefully from the village school, government school, primary education in local media, and they have come up with this position. Even C. Ramu sir also said in his speech, very humble beginning. From there they have come up. We have called. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేట్ PVR మెడోస్ విల్లాస్లో కాలనీ మొత్తం డ్రైనేజ్ వాటర్తో నిండిపోతోందని నివాసులు వాపోతున్నారు. కొత్తకుంట చెరువు, చెన్నా చెరువులు వరద నీటితో నిండి పొంగి పొర్లడంతో కొత్తకుంట బస్తీ వరద నీటిలో నిండిపోయిందని తెలిపారు. బ్యాక్ వాటర్ వెళ్లడానికి విల్లాకు చెందిన అవుట్లెట్ పైప్లను చెరువు అక్రమదారులు పలగొట్టారని ఆరోపించారు. దీంతో చుట్టుపక్కల కాలనీల డ్రైనేజ్ వాటర్ వరద నీటితో కలిసి PVR మెడోస్ విల్లాస్ను ముంచెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాలనీ వాసులకు, కొత్తకుంట నిర్వాసితులకు మధ్య జగడం జరుగుతోందని తెలిపారు. 2013లో తమ విల్లాస్ ఏర్పడిందని, అప్పుడు అన్ని అనుమతులు తీసుకొని కొనుక్కున్నామని తెలిపారు. అప్పుడు చెరువు వైశాల్యం 10 ఎకరాలు ఉందని, ప్రస్తుతం 3 ఎకరాలకు కుదించుకుపోయిందని తెలిపారు. ఇది పూర్తిగా అధికారుల వైఫల్యమని మండిపడ్డారు. భారీ వర్షాల సమయంలో మోకాల్లోతు డ్రైనేజ్ వాటర్తో అవస్థలు పడుతున్నామని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్య పరిష్కరించాలని విల్లాస్ వాసులు కోరుతున్నారు.
హైరైజ్ పీవీఆర్ మెడోస్ మల్లంపేట వాస్తవ్యులం అండి. ఇక్కడ రెసిడెంట్స్ అందరము. అయితే మాకు పైన ఒక చెరువు, కింద ఒక చెరువు ఉంటుంది, మధ్యలో మా కాలనీ ఉంటుందండి. ఈ చెరువు వాటర్ ఏదైతే ఉందో మా కాలనీ నుంచే ఫ్లో అవ్వాలి వర్షాకాలం మాత్రమే. కానీ మేము చూసింది ఏంటంటే వర్షాకాలం కాకుండా కూడా మిగతా అన్ని సీజన్స్ లో కూడా ఇక్కడ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది, డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతుంది. మా పైన కట్టుకున్న కాలనీస్ వాళ్ళందరూ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా డ్రైనేజ్ వాటర్ ఈ రెయిన్ వాటర్ రావాల్సిన దగ్గర నుంచి పంపించేస్తున్నారు. ఆ వాటర్ కాస్త మా డ్రింకింగ్ వాటర్ తో కలిసేసి మా కాలనీలో 250 కుటుంబాలు ఉండే కాలనీలో 87 టైఫాయిడ్ కేసెస్ వచ్చాయండి. చాలా రకరకాల కేసెస్ వచ్చాయి. మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మేము వెనక చెక్ చేస్తే వెనక వాళ్ళు ఆ చెరువుని ఆల్రెడీ ఎంక్రోచ్ చేసేసి చెరువు లోపల ఇళ్లు కట్టుకుంటున్నారండి. దాని గురించి ఆల్రెడీ ఒక కేసు కూడా నడుస్తా ఉంది లోకాయుక్తలో. అండ్ లోకాయుక్త జడ్జి ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి అండ్ కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఇళ్లు కూల్ చేసేయాలి అని. అండ్ వీళ్ళు అప్పుడు 8 ఇళ్లను కూల్ చేశారు కూడా 2013లో. దాని తర్వాత ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ రాకుండా చూసుకుంటాము అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే తీరా చూసి మాట్లాడడానికి వచ్చాను. మాకు కంటామినేట్ అయిన లాస్ట్ ఇయర్ లో దాదాపు బయట ఎక్కడా లేనప్పుడల్లా మాకు అక్యూట్ గ్యాస్ట్రైంటైటిస్ అంటాం. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఫుల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్, టైఫాయిడ్స్, కలరా అనేది అసలు చుట్టుపక్కల కేసెస్ మనకి ఎక్కడ లేవు. ఎక్కడ టైఫాయిడ్ టైటర్స్ లేకపోయినా ఈ కమ్యూనిటీలో ఎప్పుడు నాకు 320, 640 టైటర్స్ వచ్చేవి. వాటితో పాటు వాటర్ బాటిల్స్, శానిటరీ నాప్కిన్స్, బీర్ బాటిల్స్, వాటిలన్నింటినీ కూడా మా రెగ్యులర్ వాటర్, మా డ్రైనేజ్ వాటర్ రెండు అయ్యాయి. ఆల్మోస్ట్ ఇన్ఫెక్ట్ అవన్నీ హౌస్ లేవు, ఇంక్లూడింగ్ వెటర్నరీ పెట్స్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాయి మా దాంట్లో. అంటే మనుషులే కాదు, ఎవ్రీవన్, ఆల్ ఏజెస్ అన్ని ఇంక్లూడ్ అయ్యాయి. ఆబ్వియస్లీ కంటామినేటెడ్ వాటరే కదా. ఇప్పుడు ఓన్లీ మల్లంపేటలో ఉంటే ప్రతి చోట కేసెస్ రికార్డ్ అవ్వాలి కదా. ఓన్లీ మాకు అప్పుడు ఓవర్ఫ్లో అయినప్పుడు మాకు ఇక్కడే టైటర్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరి రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే, సీజనల్ గా వచ్చి త్రూ అవుట్ మల్లంపేట ఎఫెక్ట్ అవ్వలేదు. మా ఏరియా ఒక్కటే ఎఫెక్ట్ అయింది. మా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ప్రతి ఏజ్ గ్రూప్ రికార్డ్ అయింది. ఇప్పుడు అలా కాకుండా ఉండాలంటే మీరు ఏమంటారు? మెయిన్ ఒకటే, ముందు మా డ్రింకింగ్ వాటర్ లో, మా రెగ్యులర్ వాటర్ లో మాత్రం అవి కలవడానికి లేదు. అసలు వాటర్ లో కలుస్తున్నాయి, రోడ్స్ లో కలుస్తున్నాయి, వెహికల్స్ లో కలుస్తున్నాయి, అన్ని పొల్యూట్ అవుతున్నాయి. సో వాటర్ అనేది ఎక్కడి నుంచి అన్నిటి నుంచి సోర్స్ ఫ్లో అవుతుంది కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ మిక్సింగ్ అప్. టెక్నికల్ సొల్యూషన్స్ ఏం చేయాలి అనేది వాళ్ళు మాట్లాడతారు. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ ద హెల్త్ ఆస్పెక్ట్. ఇక్కడ ఉంటున్నామండి. ఎంతమంది? 250 ఫ్యామిలీస్. ఓకే, మొత్తం రెగ్యులర్ గా 700 ఓటర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 800 పీపుల్ ఉంటారండి మొత్తం. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు బాచుపల్లి నుంచి నిజాంపేట మున్సిపాలిటీలో ఉన్న చాలా అపార్ట్మెంట్స్ నుంచి ఆ డ్రైనేజ్ మొత్తం ఒక స్టేజ్ దగ్గర తీసుకొచ్చి అలా వదిలేశారు. ఆ వదిలేసిన డ్రైనేజ్ అలా మా రోడ్ల మీదుగా ఓవర్ఫ్లో అయిపోయి మాకు రోడ్ నెంబర్ 7, 6, 5లో నుంచి ఇట్లా చెరువులోకి వెళ్తున్నాయి అనమాట. ఆ వచ్చే స్లడ్స్ అంతా ఇంటి ముందు పేరుకుపోతుంది, కంపోస్తుంది. మళ్ళీ దాంట్లో ఒక రోజైతే 2 feet వరకు వచ్చి కారులోకి వెళ్తున్నాయి అనమాట. కార్ ఇంజిన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఓకే, అండ్ పాములు వస్తున్నాయి. అండ్ అక్కడ తాగేసిన బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ వచ్చి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ గోషామాల్ నియోజకవర్గంలో పలు చోట్ల ఇల్లు కూలి నిరాశ్రయులైన వారిని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళహాట్ డివిజన్ గుఫానగర్ బస్తీలో ఇటీవల కురిసిన వర్షాలకు 7 ఇండ్లు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వ పరంగా ఇళ్లను నిర్మించే విధంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గోడేకి కబర్ బస్తీ వద్ద ఉన్న నిరుపేద మైనార్టీ కుటుంబాలకు చెందిన కూలిపోయిన ఇంటిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. आधार कार्ड, बैंक अकाउंट कापी అమ్మా ఏం చేయాలంటే తల్లి आधार कार्ड। गोशामेल नियोजकवर्गम मंगलहाट डिवीजन में एक गुफानगर बस्ती में जो समस्या देखे तो आंखों में पानी आ जाता।
इतनी तकलीफ में यहाँ की जनता है। लड़कियों को लेडीज को बाथरूम नहीं है, इसकी व्यवस्था करने के लिए हम पूरा प्रयास करने के लिए हम जनता को आश्वासन देते हैं। उसी तरह भारी बारिश के वजह से 6-7 मकान यहाँ पूरे डिमोलिश हो रहे थे, गिर रहे थे। उसके लिए एमआरओ ऑफिस से पूरी टीम को बुलाए, इंस्पेक्शन करवाए, हाथों हाथ रिपोर्ट बनवाकर जल्दी से जल्दी इनको गवर्नमेंट से मदद दिलाएंगे, इनके घरों का निर्माण स्टार्ट करेंगे। मैं ये रूपनगर बस्ती वासियों से विनती करता हूँ, धैर्य పెట్టాలమ్మా, మీరందరూ 4-5 రోజులు అందరికీ డబ్బులు వచ్చేస్తాయి, सबको मदद मिलता। हमारा गवर्नमेंट हर जो तकलीफ में उसके साथ ठहरने के लिए हमारे सीएम साहब काम कर रहे हैं। మేము అందరు మీతోనే ఉన్నాము। పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఎక్కలవారిపాలెంలో విద్యుత్ షాక్తో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అనే 2 విద్యార్థులు మరణించారు. మృతులు నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. హాస్టల్లో ఉంటున్న సాయి ఎలా బయటికి వెళ్లాడు, విద్యుత్ షాక్తో ఎలా మరణించాడంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దాని వెనుక కుట్రకోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మృతిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంతో పలు అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలో పోలూరు సాయి కుటుంబ సభ్యులు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి చిలుకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెంలో సినీ నటుడు సూర్య జన్మదిన వేడుకల సందర్భంగా పోలూరు సాయి స్నేహితులు ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి 2 మరణించగా మరొకరు గాయాలయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఇది పోర్చలేని తల్లిదండ్రులకి. ఈరోజు ఇక్కడ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ హాస్టల్లో పోలూరు సాయి చదువుతున్నాడు, హాస్టల్లో ఉన్నాడు. ఇక్కడ హాస్టల్లో ఇన్వర్డ్ అవుట్వర్డ్ 2 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. ఇన్వర్డ్లో అవుట్వర్డ్లో 12వ తారీఖు ఈ అబ్బాయి వచ్చినట్టు సైన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి శనివారం కూడా పిల్లలు పర్మిషన్స్ అడుగుతారు, ఇంటికి పోయేస్తాం, మండే వస్తామని అడుగుతుంటారు. సహజంగా మేము పర్మిషన్స్ ఇస్తాం. పర్మిషన్ ఇచ్చేటప్పుడు రిజిస్టర్లో నోట్ చేసిన తర్వాతనే పిల్లల్ని బయటికి పంపిస్తాం. ఈ బాబు 6 గంటల. నా పేరు అపర్ణ అండి. నా కొడుకు సాయి డిగ్రీ కాలేజ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ హాస్టల్లో చదువుకుంటున్నాడు. 27 ఎగ్జామ్ ఉందమ్మా అంటే ఫీజు 4.5 మొత్తం 55,000 కట్టాల్సింది. సోమవారం వస్తాను అయ్యా అని ఫోన్ చేశాను. ఏకుంజామున 5ంటికి చనిపోయిందని ఫోన్ వచ్చిందండి. ఇక్కడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కడే ఉంది, ఎవరు లేరు. హాస్టల్లో ఉండి చదివించుకుంటా బయటికి ఎలా పంపారో మాకు తెలియదండి. మాకు న్యాయం చేయాలా? కాలేజ్ వాళ్ళు ఏమైనా స్పందించారా? లేదండి, ఏ సమాధానం చెప్పలేదు. అయ్యా మేము ఒక్కగానే ఒక్కడికి కూలి నాలో చేసుకొని పిల్లలు చదివించుకుంటున్నాం అయ్యా. మా బిడ్డని నా పేరు పోలూరు అనూహ్య. నేను పోలూరు సాయి వాళ్ళ అక్కని. నా తమ్ముడు కృష్ణవేణి కాలేజ్ నర్సరావుపేట హాస్టల్లో ఉంటూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు, బాగానే ఉంటాడు. ఈరోజు ఏకుంజామున మాకు ఫోన్ వచ్చింది 5:30 అప్పుడు. అమ్మ అబ్బాయి లేడమ్మా, చనిపోయారు అని కాల్ వచ్చింది. ఇదేంటి ఇలా హాస్టల్లో ఉంటున్నాడు కదా, ఎలా చనిపోయాడు ఏంటి అని మేము ఇక్కడికి వచ్చి చూసాము. కనీసం కాలేజ్ యాజమాన్యం కూడా మాకు ఫోన్ చేసి చెప్పలేదు. మేము ఇంత ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాము, హాస్టల్లో ఉంచి ఎందుకు చదువుతున్నాము? బయట ఇంటి దగ్గర ఉంటే పిల్లలు తిరుగుతున్నారు, చెడిపోతున్నారు. హాస్టల్లో ఉంటే బుద్ధిగా అక్కడే ఉండి చదువుకుంటారు అని మా అమ్మ మా నాన్న లేడు మాకు. మా అమ్మకి అంత ఫీజు కట్టే స్తోమత కూడా లేదు. మా అమ్మ కూలి నాలి వెళ్ళి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఫిలిం నగర్లోని తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ వెబ్సైట్ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుంజారి శాశ్వత్, శంకర్, నరసింహ, జి గంగాధర్, చంద్రశేఖర్, నవీన్ కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు కొంచెం వెనక ఉండ అన్న తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ
తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ జై వినయన్న జై వినయన్న డాక్టర్ సాబ్ కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రి తెరవకపోవడంతో గేట్ల ఎదురుగా పలువురు రోగులు బంధువులు ఆందోళన చేపట్టారు. సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రి గేటు మూసివేయడంతో గేట్ ఎదురుగా మెయిన్ రోడ్డుపైనే వారు ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటలకు తమను డాక్టర్స్ రమ్మన్నారని చెప్పారని, కానీ స్టాఫ్ లేరని, ఆసుపత్రిని తెరవకపోవడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నించారు. వెంటనే ఆసుపత్రిని తెరిచి తమకు వైద్యం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం తీయండి సార్. చెప్పమ్మా ఏం కాదు. రమ్మని చెప్పారు, లేదా 9 o'clock రమ్మని చెప్పాము. ఈరోజు స్టాఫ్ లేరని చెప్పేసి బంద్ చేశారు. మేమందరం డ్యూటీలు మానుకుని డ్యూటీలు వాళ్ళు పర్మిషన్ అవ్వకపోయినా సరే సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చాము. बंद था आज सुबह आए तो आज लेंगे बोले तो आज भी बंद कर दिया. उनको बहुत बुरा बताओ तुम्हारा. इधर सनत नगर गए थे ESI को, इधर देते इधर है तुम्हारा डिस्पेंसरी बोल के इधर भेजे. इधर आए तो उनको अब तक टैबलेट नहीं मिले. बताओ तुम्हारा पूरा पट्टा लगेगा ना उनको. सोने कुछ भी नहीं मिले. उधर गए तो ESI को इधर जाओ बोल के बोले. इधर भी गोलियां नहीं मिले. उनकी तबियत खराब हो रहा रात से. कब से आपको बंद है? कल जाओ बोले. उधर गए थे तो एडमिट कर लिया इमरजेंसी में. इधर टैबलेट देते बोले तुम्हारा इधर है, इधर जाओ बोले. गेट लागू जाओ बोले. इधर है तो इधर भी बंद है. अब उन इधर से खाना कंपनी में पैसा कट हो रहा उनका. बहुत परेशान है उन. నేను నిన్న మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి. నిన్న మధ్యాహ్నం వస్తే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 1 o'clock క్లోజ్ చేశారు. క్లోజ్ చేసేదానికి రీజన్ చెప్పలేదు. రేపు మార్నింగ్ 9 o'clock ఓపెన్ చేస్తామన్నారు. ఈ రోజు 9 o'clock అందరం కలిసి వచ్చాము ఇక్కడికి. వచ్చేటప్పటికేమో స్టాఫ్ లేరని చెప్పేసి వీళ్ళు క్లోజ్ చేసేసారట. వితౌట్ జీవో ఆర్డర్ ఏమీ లేకుండా సెక్యూరిటీ వాళ్ళు కూడా లోపలికి రానివ్వట్లేదు. సరైన రీజన్ లేదు. ఏమంటే ఎమర్జెన్సీ సర్వీస్ కాదు, ఇది ఎమర్జెన్సీ సర్వీసే కాదంటున్నారు. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కి మేము ఈఎస్ఐకి అమౌంట్ పే చేస్తూ ఇది ఎమర్జెన్సీ సర్వీసే కాదంటే మరి హాస్పిటల్కి ఎంతమంది ఎందుకు వస్తున్నారు? కొన్ని వేల మంది ఇక్కడ ఐడియా జీడిమెట్లో కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. కొన్ని వేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక హెల్త్ ఇష్యూ అనేది ఎమర్జెన్సీ కాదా? ఏ విధంగా ఏమైనా అడిగితే ఫోన్ చేస్తే మేమేమో ఆ సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారంటే మాకు ఇక్కడేమో స్టాఫ్ లేరు. 5 నెలల నుంచి మేము చెప్తుంటేనేమో మాకు స్టాఫ్ ఇవ్వట్లేదు. 10 మంది ఉన్న దగ్గరేమో ఇద్దరు ఉన్నాము, ఇద్దరు ఏం పని చేస్తామో అందుకు సెలవు పెట్టామంటున్నారు. దట్ ఈస్ ద రీజన్. చాయ్ కానీ వెళ్ళిపోతారు. డ్యూటీకి వస్తారు 9:30కు వస్తారు. 9 గంటలకు వచ్చిన 10 గంటలకు పంచి పట్టి అన్నం తినుకుంటా కూర్చుంటారండి. అన్నం తినుకుంటా కూర్చుంటే మేమేమన్నా అన్నం తినద్దా? మేము చేసేది అన్నం గురించి అంట. మాకు కూడా డ్యూటీ ఉంటుందండి. సండే అని చెప్పి కోరారం విలేజ్ నుండి వచ్చాం సార్. కోరారం విలేజ్ నుండి డ్యూటీ ఉంది. ఓన్లీ సండే సెలవు మాకు. ఆ కంపెనీ ఏమంటుంది, మీరు సండే వెళ్ళండి, సండే నుండే మీరు తీసుకోవాలని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాఫ్ డే అన్నారు. ఫస్ట్ 2 గంటల వరకు ఉండేది. అలాగ ఇప్పుడు 12 గంటలకు వచ్చింది. ఆ 12 గంటలకు కూడా ఇప్పుడు బంద్ అంటున్నారు. మరి కంపెనీ సెలవు ఇవ్వకపోతే ఇక్కడ మీరు బంద్ చేస్తే మరి మా పరిస్థితి ఏంటి? ఏం పేరు మీ పేరు? నా పేరు మన్మథరావు. నిన్న ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న రాలేదు. మాకు సెలవు ఎవరు ఓన్లీ సండే.
బీపీ టాబ్లెట్లు అడిగితేనేమో బయటను కొనుక్కోమంటారు, ఆయింట్మెంట్ ఉండవు. మెయిన్ ఆఫీస్కి వెళ్తేనేమో మీ డిస్పెన్సరీలో మెడిసిన్స్ ఇస్తారు, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు మెడిసిన్స్ కాదు కదా, మనిషి సర్వీసే ఇవ్వట్లేదు, మనిషిలో ఉండట్లేదు. హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చెట్టు కింద గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరూ పట్టించుకోకుండా ఉన్న వ్యక్తిని పాతబస్తీలోని నారీ నికేతన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సోఫియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందాడు. దీంతో నారీ నికేతన్ అసోసియేషన్ భాగ్యనగర్ భాగ్యరీ సంఘం అనాథ శవానికి నల్లవాగు హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశాయి. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ భాగ్యరీ సంఘం అధ్యక్షుడు పేరోజీ సాయినాథ్, ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్, అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పేరోజీ వీరేంద్ర కుమార్, కోశాధికారి సురేంద్ర కుమార్, ఆర్ సాయిలు, పేరోజీ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేడీసా मैं सोशल वर्कर सत्या मनी एनजीओ नारी निकेतन कब हम लोग को रैन बाजार पीएस से जो गया था कि एक खातून है, बुजुर्ग खातून, जिनको उठने बैठने नहीं आ रहा और वहाँ पे बहुत बुरी हालत से थे। पीएस के लिमिट से पीएस के स्टाफ के हेल्प से ये लोग इनको लेके हम लोग माँ हेल्थ होम शास्त्रीपुरम माँ हेल्थ होम में इनको शिफ्ट कराए। वहाँ से आज इन्हों इंतकाल कर गए। यहाँ पर महेश भाई ये कंदीगल शमशान भाग्यनगर संगम में यहाँ पर महेश भाई हमेशा सपोर्ट करते हैं और इन्हें कोई मांग नहीं करे यहाँ पर कभी भी, और आधी रात को फ़ोन करे तो यहाँ से हमको रिस्पांस मिलता। और जो भी इनके ये जो बुजुर्ग इंतकाल कर गए उनके 80 से 85 साल उम्र थी और यहाँ पर आज इनके आखिरी रसूमात पूरे कर गए। जो भी हमको देख रहे हैं उनसे हमारी गुजारिश है कि देखो मरने वाला हिंदू है या मुसलमान है ये मत देखो, वो एक इंसान है। क्योंकि जानवर जहाँ पर नहीं बैठता था, माँ बाप एक उम्र होने के बाद उनको आप अपना बच्चा समझ के देखिए, लेकिन ऐसा रोडों पे मरने के लिए मत छोड़िए। अल्लाह हाफिज़। शुक्रिया मैडम का, सफिया मैडम सोशल वर्कर वुमेन्स राइट्स के। और मैडम तकरीबन अभी तक हमारे स्मशान वाटिका में अभी तक ये गरीबों के ये रोडों पे गिरोह से आदमियों को, लेडीज़ और जेंट्स या मुस्लिम है या हिंदू है, जो भी है मुस्लिम है तो मुसलमान के और स्मशान वाटिका में हमारे दफन कर रहे। और हमारे हिंदू में जो भी है मर गए सो हमारे इन्फॉर्म करके एक मुस्लिम लेडी रह के अच्छा कर रहे उन्होंने, अब उनको एक नाम लगा दीजिए। हम लगा दिए, क्यों बोलो तो हैदराबाद के और मदर तेरेसा मैडम, क्यों बोलो तो जो भी गरीब उन्होंने इतना अच्छा काम करते हैं।
और थोड़े हिंदू लोग भी थोड़ा डरते, वो पकड़ने को, जो भी आदमी मर गया तो पकड़ने को डरते। अब मैडम क्या आके पकड़ लेके मेरे आदमी है, मेरी माँ है, मेरी नानी है, मेरी दादी है बोल के ऐसा दिल से लगा लेके काम कर रहे हैं। उनको शुक्रिया अदा करेंगे, अल्लाह ताला से पूजा करेंगे। हर अच्छे काम करो मैडम का, हर अच्छे अवार्ड आना, हर अच्छे काम करना, शुक्रिया अदा करेंगे हमारे मैडम। और हमारा ब्यागनगर ब्यास संगम सोसाइटी है, ये तकरीबन हम भी जो भी है गरीबों को हम भी करते रहते। अब मैडम बहुत अच्छा हमारा हेल्प कर रहे हैं। मैडम को बार एक बार शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదల కోసం ఎన్నో పథకాలు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. పలు కాలనీలలో పర్యటించిన కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి చొరవ. చాగలమర్రి సెయింట్ ఆన్స్ పాఠశాలకు ఎగ్జామ్ సెంటర్ మంజూరు. నిరుపేద మున్నూరు కాపు విద్యార్థుల ఉన్నత చదువులకు చేయూత. విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రావు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.